ఈ షటర్లో మంచం ఉండే కదా, ఇంకా ఇది ఈ మంచము తెచ్చేసిన. ఇక్కడ మా మామయ్య షటర్లో 2 మంచాలు పెట్టుకుండు ఆయన. ఇప్పుడు ఆయన షటర్లో కూడా మంచం మీద అంతా బెడ్ దుప్పట్లు అన్నీ సెట్ చేసి ఈ మంచం తెచ్చి ఇక్కడ వేసిన. ఆయన కూడా పండుకుంటాడు. మా ఆయన రోజు కింద పండుకుంటుండు. ఇక్కడ ఆయన డైలీ ఇక్కడ కింద పండుకుంటుండు. అమ్ములు చెప్పులు తీ, అమ్ములు చెప్పులు తీసి స్టాండ్లో పెట్టుకో, ఆడబెట్టుకో. ఇక్కడ నేను ఇప్పేది పో. అది మంచం తెచ్చి లేచిన. ఇప్పుడు ఆయన వస్తే ఎన్ని గొడవలు అవుతాయో కానీ మరి ఇంట్లోకి పాములు వస్తున్నాయి, ఇంటి ముంగటికి పాములు వస్తున్నాయి. ఇంకా మొన్ననే మొత్తం చెట్లన్నీ వీకిన. ఇక్కడ అన్ని చెట్లన్నీ తీసేసి క్లీన్ చేసి, ఎంత క్లీన్ చేసినా అట్లనే ఉంది. పాములు వస్తూనే ఉన్నాయి. నిన్న ఇక్కడ గోడ నుంచి కట్ల పాము పోయింది. ఈ గోడ నుంచి మా ఆయన చూడంగా మొన్న ఇక్కడ నుంచి ఒక పాము వచ్చింది, ఇక్కడ నుంచి ఒక పాము పోయింది. ఒక 2 months బ్యాక్ ఇక్కడ చంపినావు మా మామయ్య పాముని. 3 times ఇంట్లోకి వచ్చింది పాము. ఒకసారి ఈ గడప నుంచి మంచిగా వచ్చి దీనికి చుట్టుకుంది, కట్ల పామే కొట్టి చంపారు. ఒకసారి ఏమో ఈ డోర్లు ఇగో ఇక్కడ ఈ రంధ్రం ఉందా, ఇళ్ళకి ఇది డోరు నేను చూడకుండా బంద్ చేసిన. ఇళ్ళకి వెళ్ళి సగం బయటికి వెళ్ళింది, సగం అటు ఉంది, సగం ఇటు ఉంది. బా అది ఎంత టెన్షన్ అయిపోయిందంటే అంత టెన్షన్ అయింది. ఇంకోసారి వచ్చింది, అది వెళ్ళిపోయింది. ఒకసారి ఇంట్లోకి వచ్చిందంటే మరి అది ఎటు పోయిందో కూడా తెలియదు. అంత ఇదిలా ఉన్నాము. మంచం వేసుకోకపోతే ఎట్లా చేయాలా? ఆయన కింద వండుకుంటుండు. ఊడ్చి ఇక ముసలానికి బెడ్ సెట్ చేసిన, దుప్పటికి వేసిన. ఎందుకమ్మా అట్లా చేస్తున్నావు? సిలిండర్ తీసినట్టు ఇప్పుడు మళ్ళా మట్టి. షటర్లు ఇట్లా ఉంటుంది. ఈ ముసలాయన వచ్చి నాకు ఎంత లోన్లు చేస్తాడో. బెడ్ సెట్ చేసిన, ఇక మంచం వేసిన. 2 మంచాలు వేసుకుంటే ఎట్లా? మేము ఇంటి వెనక పాములతో మేము చస్తుంటే ఆయన ఏమో షటర్ ముంగట 2 మంచాలు వేసుకొని పండుకుంటుండు. పాముల భయం ఒకటి, మంచం ఇవ్వమంటే ఇయ్యడు. షటర్లో 2 మంచాలు వేసుకొని ఉంటే ఇంటి వెనక ఉండేటోళ్ళు ఎట్లుండాలి?